నమస్తే, నేను ప్రియా. సిటీ న్యూస్ కి స్వాగతం. నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి సమక్షంలో జరిగిన సమావేశంలో అధికార విపక్ష ప్రజా ప్రతినిధులు పరస్పరం విమర్శలు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో రైతుల అఖిలపక్ష కమిటీని వేయకుండానే అధికారులు సమావేశం నుండి వెళ్లిపోవడం జరిగింది. విపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతు వేదిక రోడ్డుపైనే బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నర్సంపేట వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు మాట్లాడుతూ రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు. పాకాల ఆయకట్టు రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది అని, నీటి సమస్యపై రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతులను తప్పుదోవ పట్టించే ప్రచారాలను నమ్మొద్దు అని సూచించారు. సమావేశంలో పాకాల చెరువులోకి నీటి విడుదల, అందుబాటులో ఉన్న నీటి వనరులు, మోటార్ల నిర్వహణ, ఆయకట్టు ప్రాంత రైతుల అవసరాలపై అధికారులు చర్చించారు. రైతుల అభిప్రాయాలను తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ ఈఈ సుదర్శన్ రావు, తహసీల్దార్ రమేష్, వ్యవసాయ శాఖ ఏవో శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసినటువంటి పాకాల రైతు సోదరులందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే గత 10 సంవత్సరాల నుంచి కూడా మనకు పాకాలుగా సమృద్ధిగా నీళ్ళు వచ్చి మత్తరబస్తు కూడా ఆ రోజు మనం వర్షాకాలం వర్షంతోటే నాట్లు వేసుకొని నాట్లు అయిపోయేది కూడా పాకాల మత్తరబస్తు అవకాశం ఉండేది. కానీ రాష్ట్రం దేశంలో ఎలినోవా ప్రభావం వల్ల ప్రభుత్వ శాస్త్రవేత్తలు కానీ అధికార యంత్రాంగం కానీ రైతులని ముందస్తుగా మేల్కొల్పి అనేకమైన ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ తాలూకాలో కానీ నిన్న నర్సంపేట గౌరవ కలెక్టర్ గారు, గౌరవ శాసనసభ్యులు, ప్రభుత్వ యంత్రాంగం, నీటిపారుదల శాఖ కానీ నీటి లభ్యత సంబంధించినటువంటి నీరు ఏ విధంగా నర్సంపేట తాలూకాలో గ్రామాలకు కానీ ప్రజలందరికీ కూడా బోర్లకి కానీ తాగునీటి అవసరాల దృష్టి కూడా నిన్న నర్సంపేటలో గౌరవ శాసనసభ్యులు గారు సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ ముఖ్య సమావేశంలో కూడా పాకాల నీటి సమస్య మీద కూడా ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ కలెక్టర్ గారు, ఐబీ అధికారులతో కూడా సమావేశం మీద చర్చించడం కూడా జరిగింది. గౌరవ శాసనసభ్యులు గారి దృష్టికి పాకాల నీటి విషయంతో సహా నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి నల్లబెల్లిలో ఉన్నటువంటి రంగేశ్వరు, ఇంకా వేరే ఉన్నటువంటి సుమారు 300 కుంటల గురించి కూడా సమీక్ష సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది. సార్ అలా పాకాల సుమారు 30,000 ఎకరాలకు సంబంధించిన విషయం సార్. అయితే గతంలో వర్షాలతోటే పాకాల మత్తలు పోసుకునే అవకాశం ఉండేది. కానీ ఈరోజు పాకాలలో 14 ఫీట్లే ఉన్నాయి అని నిన్న సమీక్షా సమావేశానికి ముందే మేము అంటే కొంతమంది రైతుల వచ్చి గౌరవ శాసనసభ్యులు గారి దృష్టికి కూడా తీసుకుపోవడం కూడా జరిగింది. ఆ సందర్భంలో గౌరవ శాసనసభ్యులు గారు రైతులతోటి మనం రామప్ప నుంచి దేవదల ప్రాజెక్ట్ నుంచి మోటార్లు 2 రోజుల క్రితమే స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అందులో ఇప్పుడు గౌరవ ఈ గారు చెప్పినట్టే 7 మోటార్లు స్టార్ట్ అయ్యాయి. మనకి ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు గారు మాట్లాడిన 2వ రోజే ఒక మోటార్ను కూడా ప్రారంభించడం కూడా జరిగింది. 2వ మోటార్ గురించి కూడా మేము సార్ 2వ మోటార్ వేస్తానని ఈ గారు కూడా మాకు చెప్పడం కూడా జరిగింది. అయితే అక్కడ కరెంటు అంతరాయం రిపేర్ వల్ల కూడా ఒక మోటార్ నష్టలేదని గౌరవ శాసనసభ్యులు గారి దృష్టి కూడా మేము తీసుకెళ్ళడం కూడా జరిగింది. అదే నిన్న సమావేశంలో పాకాల కింద 30,000 ఎకరాలు ఉన్నా సార్, మాకు ఇప్పుడు 14 ఫీట్లు వాటరే ఉన్నది. మా 2 మోటార్లు నడిస్తేనే మాకు సమృద్ధిగా పాకాల కింద ఉన్నటువంటి రైతాంగం 30,000 ఎకరాలు కూడా పండాలంటే కూడా 2 మోటార్లని మాకు రన్ చేసి పాకాల రైతాంగాన్ని కాపాడాలని కూడా మీ అందరం కూడా మేము ఉన్నటువంటి రైతు బృందం అందరం కూడా నర్సంపేట
అన్ని మండలానికి కూడా రైతులు కూడా రావడం జరిగింది. మేము ఫస్ట్ పాకాల 2 కూడా ప్రారంభించాలని కూడా చెప్పడం కూడా జరిగింది సార్. జరిగితే ఆ సమావేశంలో టీ గారు ఎస్సీ గారితో కూడా మాట్లాడి 2వ మోటార్ను కూడా ప్రారంభించాలని ఎస్సీ గారితో కూడా మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఈ మన పాకాల కింద ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు గారు ఒక్కడే విషయం చెప్పడం కూడా జరిగింది. మీరు కారాపురం మండలంలో రైతులందరూ సమావేశం ఏర్పాటు చేసి రైతులు అఖిలపక్షంగా ఏర్పడి మీ యొక్క అభిప్రాయాన్ని గౌరవ ఆర్డీఓ గారు, ఈ గారు, ప్రభుత్వ అధికారులు, ఎంఆర్ఓ గారు కూడా అందరూ వస్తారు. మీ యొక్క అభిప్రాయాన్ని వారు రాసుకొని వచ్చి గౌరవ కలెక్టర్ గారికి పైన ఉన్నటువంటి అధికారులు కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది. మీరు మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పిన మీ యొక్క అభిప్రాయాన్ని రైతులందరి అభిప్రాయాన్ని కూడా ఏదైతే మండలంలో అన్ని గ్రామాలందరూ కూడా ఒక అఖిలపక్ష కమిటీగా ఏర్పడి మీ అభిప్రాయాన్ని అన్ని గ్రామాల నుంచి కూడా రైతులు కమిటీ వేసుకొని మీ యొక్క అభిప్రాయాన్ని ఏది కూడా చెప్పగలిగితే ఏ విధంగా మనం పాకాల కింద ఉన్నటువంటి 30,000 ఎకరాలను కూడా పండియాలని అంటే కూడా మీ యొక్క అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని నేను ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని కూడా గౌరవ శాసనసభ్యులు గారు కూడా తెలపడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ రోజు ఇక్కడికి వచ్చిన రైతులు ఆ రోజు సగం మంది ఆడుకోవడం రావడం కూడా జరిగింది. కానీ ఇక్కడ మనం మీ యొక్క అభిప్రాయం అంటే నేను కూడా ఒక రైతుని, నాకు 10 ఎకరాల భూమి ఉందని, ఎవరు పాకాలన్నింటినీ విడవద్దు అనేది అనే రైతు ఎవరు ఉండరు. వర్షాభావ పరిస్థితుల వల్ల వర్షాలు చెరువులోకి ఎలా నీళ్ళు వస్తాయి, మనం అక్కడి నుంచి దేవాలయాల నుంచి రామకు పంపేలా లిఫ్టింగ్ చేయగలుగుతాము. ఆ నీళ్లు పాకాలకి వస్తే మనం ఎన్ని నీళ్లు 30,000 ఎకరాలకి పండియగలుగుతాం అనేది అధికారులతో మాట్లాడి ఈ సమస్యని రకరకాల వాగులు వస్తాయి. ఇటు సైడ్ వస్తే పడాల వరి ఉంటుంది, ఇక్కడ డక్కల వరి ఉంటుంది, రకరకాల వాగులు ఉన్నాయి. అక్కడ 20 రోజులకు ఒక వర్షం పడ్డా నీళ్లు స్టోర్ అవుతాయి. గతంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఇప్పుడు పొడిలో పోతున్నారు. కానీ మేడం యాసింగ్ వచ్చినప్పుడు నీళ్లు మొత్తం కూడా లోపడి పోతే ట్రాక్టర్లు పెట్టి తూలదారు కొట్టినటువంటి వాతావరణం ఉంది. అది ఎండాకాలం ఉంది. అప్పుడు వాటర్ కూడా ఫ్లోరైడ్ అవుతుంది, ప్లస్ వాడిపోయే వాటర్ కూడా పంటలు పండించినటువంటి అనుభవాలు గౌరవ రైతులందరికీ ఉన్నాయి. కాకపోతే పాకాల చెరువు కింద 30 ఎకరాలకు సంబంధించినటువంటి 30 ఎకరాలలో ఏ ఒక్క ఎకరం కూడా ఆర్తాలి ఏదైతే మన పునాస పంట పట్టడానికి 1 ఎకరానికి కూడా అవకాశం లేదు మేడం. ఇక్కడ రైతులందరూ కూడా ఎదురుగా మనకు అన్న చెప్పినట్టు అగ్రసారి చెప్పినట్టు ఒక అగ్రపక్షంగా ఏర్పడ్డట్టయితే ఆ మనకు ఒక 15 రోజులకు ఒక వస్తే ఆగస్టు 1 కాలు పెట్టిన అనేక సందర్భాల్లో మరి పంటలు ఎండిపోయినా కూడా రైతులు భరించేది తప్ప ఏం చేయలేని పరిస్థితి. కాకపోతే ఇప్పుడున్నటువంటి ప్రత్యేక పరిస్థితులు ఎందుకంటే మనం వ్యవసాయం మార్పేది కూలీలు లేక రైతులంతా కూడా ఏదైనా వడ్లని మరి ఎలగలుగుతా ఉన్నారు పొలాల్లో. కాబట్టి ఇప్పటికీ సల్లొద్దంటావా